ఫ్రెండ్స్, మనం రోజుకి చాలాసార్లు మాట్లాడుతూనే ఉంటాం. ఫ్రెండ్స్తో మాట్లాడతాం, కొత్త వాళ్ళతో మాట్లాడతాం, పక్క వాళ్ళతో మాట్లాడతాం, రోడ్డు మీద వెళ్ళినప్పుడు కిల్లి కొట్టు వాళ్ళతో మనం మాట్లాడుతూనే ఉంటాం. కొంతమంది ఏమంటారంటే, మనము మాట్లాడినప్పుడు మన నోటి నుంచి వచ్చే భాష, మన మన నోటి నుంచి వచ్చే మన విచారాలు, మన యొక్క భాష మీకు తెలుసా, మన మనసులో ఉన్న మాటని బయటికి తెస్తుందంట. నేను కూడా మొన్నే తెలుసుకున్నాను. ఒక మనిషి గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నప్పుడు మీ మాటల్లో తెలిసిపోద్ది. మీ మనసులో ఉన్న విషయాలన్నీ మాటలతో బయటికి వస్తాయి. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి గురించి కానీ, ఒక టాపిక్ గురించి కానీ, ఒక విషయం గురించి కానీ మాట్లాడినప్పుడు మన మనసులో ఉన్నది మాటల ద్వారా తెలిసిపోతుంది. గుండెలో ఉన్నది, మనసులో ఉన్న మాట నోటి ద్వారా తెలిసిపోతుంది. అది మంచి విషయం అవ్వచ్చు, చెడు విషయం అవ్వచ్చు. కాబట్టి ఏముందిలే మాట్లాడిద్దాం అనుకుని తక్కువగా అంచనా వేస్తే చాలాసార్లు తెలిగేళ్ళ వాళ్ళు, మంచివాళ్ళు, మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ మనసులో ఏముందో తెలుసుకుంటారు. ఇంటర్వ్యూస్లో కూడా ఇదే జరుగుతుంది. 10 నిమిషాలు మాట్లాడితే మీ గురించి తెలుసుకుంటారంటారు. ఒక విషయం గురించి ఎంత లోతుగా తెలుసు, ఆ సబ్జెక్ట్లో గ్రిప్ ఉందా లేదా తెలిసిపోద్ది. అందుకొరకే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది. ఇది ఒక మంచి గొప్ప సాఫ్ట్ స్కిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.